పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్ష ప్రభావం కొనసాగనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం తదితర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు నమోదయ్యాయి. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తంగా బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.